అనగనగా ఒక అడవిలో కాకి ఉండేది. కాకి ఎప్పుడు తను అందంగా లేను అని బాధపడేది. కాకి ఒకరోజు హంసను చూస్తుంది. హంస దగ్గరికి వెళ్ళి, "నువ్వు చాలా అందంగా ఉన్నావ్" అంటుంది. అప్పుడు హంస, "నా కన్న చిలుక అందంగా ఉంటుంది" అంటుంది. కాకి చిలుకని వెతుకుతుంది. అడవిలో చిలుక కనిపించగానే చిలుక దగ్గరికి వెళ్ళి, "నువ్వు చాలా అందంగా ఉన్నావ్" అంటుంది. అప్పుడు చిలుక, "నాకన్న నెమలి చాలా అందంగా ఉంటుంది" అంటుంది. కాకి నెమలి కోసం అడవి మొత్తం వెతికితే నెమలి ఎక్కడా కనిపించదు. కాకి జూలో నెమలి ఉంటుందని జూకి వెళ్తుంది. జూలో నెమలిని చూస్తుంది. కాకి నెమలితో, "నువ్వు చాలా అందంగా ఉన్నావ్. అందుకే మనుషులు నిన్ను చూడటానికి డబ్బులు పెట్టి జూకి వస్తున్నారు. నేన్నీలాగా అందంగా లేను" అంటుంది. అప్పుడు నెమలి ఏడుస్తూ, "నేనందంగా ఉన్నాని నన్ను స్వేచ్ఛగా బయట తిరగనివ్వకుండా జూలో పెట్టి బంధించారు. కాని నువ్వలా కాదు. నువ్వు బయట స్వేచ్ఛగా బ్రతుకుతున్నావ్" అంటుంది. నెమలి మాటలకి కాకి అందంగా లేకపోవటమే మంచిదని తిరిగి అడవికి వెళ్తుంది.